Recording. Yeah. So we know cloud, right? మన క్లౌడ్ అంటే ఏంటి తెలుసు? Cloud is nothing but AWS, Azure, mostly clouds are GCP, Google Cloud. Okay. If we are creating up to now, మన ఇప్పుడు వరకు AWS ఐడియా ఉంది. AWSలో EC2 ఇన్స్టెన్స్ ఎట్లా క్రియేట్ చేసాం, AWSలోకి వెళ్ళి ఇన్స్టెన్స్ క్లిక్ చేసి నెక్స్ట్ నేమ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసి ఓఎస్ సెలెక్ట్ చేసి మీన్స్ ఇమేజ్, రైట్? డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ ఇమేజ్ హియర్ AMI అండ్ కీ ప్రతిదీ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ నెట్వర్క్ మీన్స్ VPC. ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ VPC హియర్, VPC. Then after volume is volume. So finally launch instance. So we did everything in this process. ప్రతిదీ మనం ఈ ప్రాసెస్ AWSలో క్రియేట్ చేసాం. సో అట్లీస్ట్ ఇది క్రియేట్ చేయడానికి మనకి లీస్ట్ కౌంట్లో 5 minutes పడుతుంది ఆర్ 10 minutes. రైట్? మనకి అట్లీస్ట్ ఒక 10 minutes నుంచి 5 minutes నుంచి 10 minutes పడుతుంది. సో ఇట్లాగే నాకు ఇంకో ఇన్స్టెన్స్ కావాలి. సపోజ్ ఇక్కడ వాల్యూమ్ ఏం చేశానంటే నేను ఇక్కడ 8 వాల్యూమ్ ఇచ్చాను. ఇంకో ఇన్స్టెన్స్కి మీన్స్ అనదర్ సర్వర్ సెకండ్ ఇన్స్టెన్స్ కావాలి. వాల్యూమ్ వచ్చేసి 10 వాల్యూమ్ కావాలి, మీన్స్ 10 GB వాల్యూమ్ కావాలి. థర్డ్ ఇన్స్టెన్స్ ఇంకో ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ AMI చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ AMI వచ్చేసి లైనక్స్ AMI యూజ్ చేసాం. నాకు ఇక్కడ AMI వచ్చేసి ఇమేజ్ వచ్చేసి ఉబంటు ఇమేజ్ కావాలి. సో ఏది క్రియేట్ చేసినా 10 minutes పడుతుంది. యావరేజ్ కేసులో 10 minutes పడుతుంది. బట్ ఇఫ్ విల్ గో విత్ Terraform, Terraform is a infrastructure as a tool. Okay, Terraform is nothing but a infrastructure as a tool. Which infra? Not only AWS, cloud infra. We are going to create a cloud infra. Now we are talking about the AWS. Okay, cloud infra, either AWS, GCP or Azure cloud infrastructure ni create cheyadaniki mana infrastructure Terraform యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్క్రిప్టింగ్ ఉంటుంది, నాట్ కోడింగ్, స్క్రిప్టింగ్ ఉంటుంది. స్క్రిప్టింగ్ యూజ్ చేసి మనం రీసోర్సెస్, సపోజ్ EC2 ఇన్స్టెన్స్ ఉంది,
రీసోర్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. స్క్రిప్టింగ్ యూజ్ చేసి ఏదైనా రీసోర్స్ని, సపోజ్ ఈసీటీ రీసోర్స్ అనుకున్నా, రీసోర్స్ని క్రియేట్ చేస్తాం. సో వన్స్ we created same script I am using for 10 GB volume for second instance, and again same script I am using for Ubuntu third instance. Okay, like that. సేమ్ EC2 అనే కాదు, సపోజ్ ఇన్ కేస్ వేరేదే VPC క్రియేట్ చేస్తున్నాం, లాంబ్డా క్రియేట్ చేస్తున్నాం, ఆటో స్కేలింగ్ క్రియేట్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇంకేమున్నాయి, VPC, లాంబ్డా, లోడ్ బ్యాలెన్సర్, S3, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ బై టెరాఫామ్ యూజ్ చేసి మనకున్న AWSలో అన్ని సర్వీసెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట, ఫాస్ట్గా అవుతుంది. ఓకే, టెరాఫామ్ ఈజ్ ఎ టూల్, infrastructure as a tool. It will going to create the cloud infrastructure. Okay, so let's go to here. See, Terraform is a open source as a code to by HashiCorp language. It is in HashiCorp language. The enables the developer the position manage cloud on-premises resources, AWS, Azure, GCP, etc. and declared configuration language called HCL. It automates infrastructure lifecycle, ensuring consistency, redundancy, and reduced risk across the environments. See, declarative approach. If you'll go to the infrastructure, Terraform determines the actions need to achieve the state rather than need to step by step. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ సో టెరాఫామ్ మనకు ఫస్ట్ ఇది కావాలి, క్లౌడ్. ఓకే, ఏ క్లౌడ్? AWS క్లౌడ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ we go to directly Terraform. యాక్చువల్గా ఇది లాస్ట్ ఉంటుంది, కానీ ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే AWS రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ చెప్తున్నాను అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసోర్స్ యూజర్ టు రన్ అప్లికేషన్ ఆన్ ద క్లౌడ్, EC2, S3 మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అది. ఇన్ జనరల్ వీ యూజ్ టు డిప్లాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ మాన్యువల్లీ. మనం మాన్యువల్ని ఎట్లా చేస్తున్నాం, ఇప్పుడు ఒకటి క్రియేట్ చేస్తున్నాం, సెలెక్ట్ చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం, అది టైం కన్జ్యూమ్ మాన్యువల్ వర్క్. ఓకే, మిస్టేక్స్ రావచ్చు, మళ్ళీ చేంజ్ చేయాలంటే మళ్ళీ క్రియేట్ చేయాలి, అది పెద్ద ప్రాసెస్. ఆటోమేట్ ఏంటంటే కోడ్ ద్వారా, HashiCorp లాంగ్వేజ్ ద్వారా మనం ప్రతిదీ ఆటోమేట్ చేసి రీసోర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ, ఇట్ ఈజ్ ఏ tool used to make infrastructure automation. It is a free and open source. It is a free and not open source, and it is a platform independent. It come into the market 2014, and who is invented? Hashimoto. That's why it is in HashiCorp language. And Terraform is written on the Go language. Terraform ni Go language ద్వారా రాశారు, కానీ ఇక్కడ యూజ్ చేసే కోడ్ HashiCorp code, and we can call Terraform as IaaC tool, infrastructure as a tool anamata. Next, how it works. Terraform uses to code automate the infrastructure
we using HCL language, infrastructure as a code. Suppose టెరాఫామ్ ఫస్ట్ ప్రొవైడర్. ఇక్కడ ప్రొవైడర్ ఏంటంటే ప్రొవైడర్ వచ్చేసి AWS. ప్రొవైడర్ వచ్చేసి AWS. నౌ రీజియన్. సపోజ్ నార్త్ వర్జీనియా ఇస్తున్నాను, యుఎస్ ఈస్ట్ 1. నెక్స్ట్ రీసోర్స్ వచ్చేసి నేను EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. రీసోర్స్ వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి మనకి ఏమేమి కావాలి? నేమ్ ఈక్వల్ టు వెంకట్. నెక్స్ట్ AMI. Here we are going to give AMI ID. Okay, some AMI ID like 1 2 3 4 something is there. I will show AMI ID నేను చూపిస్తాను. AMI ID ద్వారా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కీ పేర్ సపోజ్ వెంకట్ కీ పేర్ ఉంది, వెంకట్ డాట్ పెమ్ కీ పేర్ ఇచ్చాం. నెక్స్ట్ వాల్యూమ్, సారీ నెట్వర్క్ VPC ఇస్తాం. నెక్స్ట్ వాల్యూమ్, నెక్స్ట్ వాల్యూమ్ 8G. సో ఇట్లాగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ప్రొవైడర్ AWS ఇచ్చాం. సపోజ్ ప్రొవైడర్ AWS అయితే AWS, Azure అయితే Azure, GCP అయితే GCP. నెక్స్ట్ రీజియన్ US ఈస్ట్ 1 ఇచ్చాం. మనం ఒకవేళ సౌత్ ఇచ్చుకుంటే సౌత్. నెక్స్ట్ రీసోర్స్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. దానికి నేము, AMI ID అండ్ కీ పేరు నేమ్ ఇస్తున్నాం అండ్ VPC వాల్యూమ్ ఇస్తున్నాం. నెక్స్ట్ సో అడ్వాంటేజెస్ ఏంటి? రీయూజబుల్. మన సేమ్ ఎట్లాగే సపోజ్ ఇది లైనెక్స్ అనుకుంటాం. ఉబంటుది క్రియేట్ చేయాలంటే సేమ్ నేను కాపీ చేసుకుని ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి అక్కడ ఉబంటు సమ్ ఐడి చేంజ్ ఉబంటు యూజ్ చేస్తాను. వితిన్ 1 minute or 30 seconds only I created another one. Okay, if you'll go to change region or any volume or something, సో నేను ఇక్కడ 8GB ఉన్నది 10GB చేద్దాం అనుకున్నా. అగైన్ వితిన్ 30 seconds or 5 seconds I created another one. Like that we are reusing our code. Now another time saving. మనం అట్లా చేస్తే టైం సేవ్ అవుతుందిగా. నెక్స్ట్ ఆటోమేషన్. మనం మాన్యువల్గా క్రియేట్ చేసిన దానికి, స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేసిన దానికి టైం సేవ్ అవుతుంది అండ్ ఆటోమేషన్ కూడా చేస్తాను అన్నమాట. నెక్స్ట్ అనదర్ పాయింట్, అవాయిడింగ్ మిస్టేక్స్. మనం ఇక్కడ కరెక్ట్గా స్క్రిప్ట్లో ఇచ్చేసుకున్నాం అంటే డైరెక్ట్గా మనం అక్కడ క్రియేట్ అవుతుంది. మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ వన్, డ్రై రన్. లైక్ మనం ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా టెరాఫామ్ నుంచి AWS అనేది మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ క్లౌడ్ ఆల్టర్నేటివ్స్, AWS, Azure అండ్ GCP. టెరాఫామ్ ఆల్ క్లౌడ్స్, ఏ క్లౌడ్కైనా టెరాఫామ్ అనేది యూజ్ అవుతుంది అనమాట.
Some other alternatives, Ansible, Chef, Puppet, మీన్ టెరాఫామ్కి ఆల్టర్నేటివ్స్ అనమాట. ఓపెన్ టోఫు, పప్పెట్, చెఫ్, యాన్సిబుల్ ద్వారా కూడా మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టెరాఫామ్ వర్సెస్ యాన్సిబుల్. టెరాఫామ్ విల్ క్రియేట్ సర్వర్ అండ్ దీస్ సర్వర్స్ విల్ బీ కాన్ఫిగర్ బై యాన్సిబుల్. మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో టెరాఫామ్ ద్వారా ఆ సర్వర్స్ యాన్సిబుల్ ద్వారా మనం కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. Terraform can be used for on-premises infrastructure also, while Terraform is known for being cloud agnostic and supporting public clouds as anyway మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో సేమ్. నెక్స్ట్ Terraform installation and how we are going to install. మన Terraform ఎందుకు యూజ్ చేస్తున్నాం ఐడియా వచ్చిందా? Bala, you know maybe idea. So next ఫస్ట్ నార్మల్ సర్వర్లో నుంచి మనం టెరాఫామ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నమాట. T2 micro is fine and git key. I am going to give all traffic here. So sudo hyphen I for root user. Now copy this comments. First m install utilities means షాడో యూటిలిటీస్ అండ్ ఎమ్ ఇన్స్టాల్. ఏదైతే ఎమ్ కమాండ్స్ ఉన్నాయో అవి మనం ఫస్ట్ యూటిలిటీస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటున్నాం అన్నమాట మన సర్వర్లోకి. నెక్స్ట్ కాన్ఫిగర్ చేస్తున్నాం. ఏది కాన్ఫిగర్ చేస్తున్నాం? యాసికాప్ని కాన్ఫిగర్ చేస్తున్నాం. అమెజాన్ లైనక్స్లోకి యాసికాప్ని కాన్ఫిగర్ చేస్తున్నాం. నెక్స్ట్ టెరాఫామ్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. జస్ట్ క్లిక్ ది ఎంటర్. See, now it is asking access key and secret key. Okay, it is asking access key. How will get the access key here? Go to AWS and IAM.
create one user that is nothing but a Terraform, and create password, auto generated password, custom password is attach policies, administrative access I am giving. సో టెరాఫామ్ మనం క్రియేట్ చేసింది కాబట్టి గో టు టెరాఫామ్, సెక్యూరిటీ క్రెడెన్షియల్లోకి వెళ్ళి ఓకే స్క్రోల్ చేస్తే క్రియేట్ యాక్సెస్ కీ వచ్చింది. ఎక్కడ మన యూజర్స్లో టెరాఫామ్ క్లిక్ చేసి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తే క్రియేట్ యాక్సెస్ కీ. నౌ కమాండ్ లైన్ మనం ఏదైతే ఉందో కమాండ్ లైన్కే కాబట్టి కమాండ్ లైన్ CLI. నౌ అండర్స్టాండ్. నెక్స్ట్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఫైన్ ఆర్ నో నీడ్ టు గివ్. నెక్స్ట్ ఇవి కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుంటాం ఆర్ పెయింట్లో కాపీ చేసుకుంటాం. ఇది యాక్సెస్ కీ. ఫస్ట్ ఇది యాక్సెస్ కీ. సో అట్ ఎ టైం నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఎంటర్ అండ్ సీక్రెట్ కీ. ఎంటర్. ఏ రీజియన్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? US ఈస్ట్ 1. ఎంటర్. నెక్స్ట్ అవుట్పుట్ ఫార్మాట్ ఏం కావాలి? ఇక్కడ అవుట్పుట్ ఫార్మాట్ అడుగుతుంది. అవుట్పుట్ ఫార్మాట్ JSONలో కావాలి మనకి. ఓకే నౌ ఇన్స్టలేషన్ డన్ అండ్ కాన్ఫిగర్ ఆల్సో డన్. వెన్ యూ ఆర్ గివింగ్ AWS కాన్ఫిగర్ ఇట్ విల్ కమ్. మనం AWSని దీంట్లోకి కాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఎక్కడికి? మన సర్వర్లోకి AWSని కాన్ఫిగర్ చేస్తాం. నో ఫస్ట్ టాస్క్ ఈజ్ డన్, ఇన్స్టలేషన్ ఈజ్ డన్. నౌ మనకి కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏముంటాయి దీంట్లో? ఓకే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏముంటాయి? ఇట్ విల్ హ్యావ్ రీసోర్స్ కాన్ఫిగరేషన్. హియర్ we write inputs for a resource and based on the inputs Terraform will create an real world resource. TF file ఉంటుంది, main.tf. సపోజ్ TF ఫైల్ ఏంటంటే Terraform ఫైల్. ఓకే TF ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ Terraform ఫైల్. సో mkdir Terraform మనం మాన్యువల్గా ఏం చేశారంటే టెరాఫామ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఎందుకంటే మనం టెరాఫామ్లో వర్క్ చేస్తున్నాం, టెరాఫామ్ అనే వర్క్ స్పేస్లో వర్క్ చేస్తాం. ఇన్ కేస్ మనం సర్వర్లో వర్క్ చేసాం, ఏదైనా ఫైల్ లాస్ట్ అయింది, ఇన్ కేస్ మనం సర్వర్లో వర్క్ చేసినప్పుడు ఓవరాల్గా సర్వర్ యాక్సెస్ అనేది దానికి వస్తుంది అనమాట. ఓకే గివ్ మీ 1 సెకండ్. సో మన టెరాఫామ్ వర్క్ స్పేస్లో క్రియేట్ చేస్తున్నాం అనమాట. సి main.tf అనే ఫైల్లో సపోజ్ వెంకట్.tf అయినా main.tf అని ఇస్తున్నాం. ఏ ఫైల్ అయినా పర్లేదు కానీ TF ఈజ్ మ్యాండేటరీ. టెరాఫామ్ ఫైల్ ఈజ్ మ్యాండేటరీ. VM దీంట్లో మనం కోడ్ అనేది రాస్తున్నాం. సి ఇక్కడ వరకే ఇచ్చాం. మనం ఏమి ఇచ్చాం? ప్రొవైడర్ AWS ఇచ్చాం. ఏ రీజన్లో? US ఈస్ట్ 1లో. రీసోర్స్ వచ్చేసి AWS ఇన్స్టెన్స్. ఓకే AWS ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. 1 ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ హియర్. 1 ఈజ్ నథింగ్ బట్ జస్ట్ వేరియబుల్ అండ్ AMI ID ఇన్స్టెన్స్ టైప్.
ఇన్స్టెంట్ టైప్ ఏంటి? T2 మైక్రో. ఇందాక ఇన్స్టెంట్ టైప్ మర్చిపోయాను చెప్పడం. సో T2 మైక్రో ఇన్స్టెంట్ టైప్. మన T2 మీడియం కలితే మీడియం, లార్జ్ కలితే లార్జ్ ఇచ్చుకుంటామని. సో సేవ్ దిస్ వన్ ఫైల్. నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్. ఓకే, మనం ఏదైతే ఇచ్చామో కోడ్ ప్లాన్ చేసుకోమంటున్నాం. ఇక్కడ ఏమొచ్చింది? ఇన్కన్సిస్ట్ డిపెండెన్సీ లాగ్ ఫైల్. ఓకే, ఇన్కన్సిస్ట్ డిపెండెన్సీ లాగ్ ఫైల్. వై? మనం ఎప్పుడైతే గిట్ యూజ్ చేసినప్పుడు ఇనిట్ ఎట్లా ఇచ్చాము, ఐ మీన్ టెరాఫామ్ ఇన్స్టలైజేషన్కి ఎట్లా ఇష్టం, ఇక్కడ కూడా టెరాఫామ్ ఇనిట్ మీన్స్ టెరాఫాము దీంట్లో ఇన్స్టలైజ్ ఇవ్వడానికి ఇనిట్ కమాండ్ ఇవ్వాలన్నమాట. సి ఇన్స్టలైజింగ్ ద బ్యాక్ అండ్ ఇన్స్టలైజింగ్ ద ప్రొవైడెడ్ ప్లగ్గిన్స్. కొన్ని ప్లగ్గిన్స్ టెరాఫామ్ ప్లగ్గిన్స్ అనేవి యాషికా ప్లగ్గిన్ అని, నెక్స్ట్ వెర్షన్, ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి అనమాట. సో ఇనిట్ అనేది ఫస్ట్ కమాండ్. నెక్స్ట్ కమాండ్ టెరాఫామ్ ప్లాన్, సెకండ్ కమాండ్. ఫస్ట్ కమాండ్ టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ ప్లాన్, నెక్స్ట్ కమాండ్ చెప్తాను. సో ప్లాన్ అనేది కంప్లీట్ అయింది, ఒకటి ప్లాన్ యాడ్ అయింది. సో నెక్స్ట్ వన్ టెరాఫామ్ అప్లై. టెరాఫామ్ అప్లై. సో టెరాఫామ్ TERRA టెరాఫామ్ అప్లై. ఇప్పుడు మనం అప్లై చేసామన్నమాట, మీన్స్ క్రియేట్ చేయమని చెప్పి టెరాఫామ్కి ఇచ్చాం, మనం ఒక కోడ్ ఇచ్చాం. సో ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, ఎంటర్ ఏ వాల్యూ. నాకు క్రియేట్ అవ్వాలంటే ఎస్, లేదంటే నో. ఓకే, అప్లై కంప్లీటెడ్. సో మనం యుఎస్ ఈస్ట్కి వెళ్ళి చెక్ చేస్తే మనం క్రియేట్ చేసింది ఒకటే, కానీ జస్ట్ ఇప్పుడే ఇంకొకటి కూడా క్రియేట్ అయింది. ఇది క్రియేట్ అయింది, ఇన్స్టెన్స్ ఐడి అండ్ గో టు హియర్. దిస్ ఇస్ ద AMI ID. సి రెండు AMI ID ఒకటే కదా, సో డైరెక్ట్గా తీసుకుందాం. నేను ఇప్పుడు వేరే AMI ID తీసుకొని ఇన్స్టెన్స్ టైప్ ఎక్కడ ఉంది, ఇన్స్టెంట్ టైప్ AMI క్యాటలాగ్. నాకు వేరే క్రియేట్ చేద్దామని చూస్తున్నా.
ఏఎంఐ వచ్చేసి సపోజ్ ఉబంటు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఏఎంఐ కాపీ చేసుకుని నేను వేరే ఎంఐడి ఇచ్చా, సేమ్ రీజన్లో వేరే ఎంఐడి ఇచ్చి ఆల్రెడీ మనం టెరాఫామ్ ఇనిట్ ఇచ్చాం. సో నో నీడ్ టు గివ్ టెరాఫామ్ ఇనిట్ నౌ. డైరెక్ట్లీ విల్ గో విత్ ప్లాన్. So Terraform plan, Terraform apply. Value, yes. AWS instance is replacing. ఓకే, మనం సేమ్ ఇన్స్టెన్స్ ఇచ్చాం కదా, రీప్లేస్ అవుతుంది. ఓకే, ఆ ప్లేస్లో ఒకటి డిస్ట్రాయ్ అయ్యి ఇంకొకటి రీప్లేస్ అవుతుంది. హలో సార్, now it is created, right? సో ఇప్పుడు చెక్ చేద్దాం మళ్ళీ. జస్ట్ రీఫ్రెష్ ఇయర్. ఇంకోటి కొత్తది క్రియేట్ అయింది మళ్ళీ. సి అమెజాన్ ఉబంటు ఇమేజ్, ఉబంటు తీసుకున్నాం కాబట్టి ఉబంటులో క్రియేట్ అయింది. అదే లైనక్స్ తీసుకుంటే ఐడి లైనక్స్లో క్రియేట్ అవుతుంది. సేమ్ ఇట్లాగే విపిసి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూమ్స్, సెక్యూరిటీ, అట్లా 1 by 1 క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు క్రియేట్ చేసాం, డిస్ట్రాయ్ చేయాలంటే ఎలాగా? Terraform destroy. Only 4 commands. First command Terraform init. Next command Terraform plan. Next command Terraform apply. Next command Terraform destroy. 4 commands మనం గుర్తుపెట్టుకుంటే చాలు. Again S.
డిస్ట్రాయ్ అయింది. ఇక్కడ రిఫ్రెష్ అయ్యాను. సో మన టెరాఫామ్ ఒకటే ఉంది కానీ మాది డిలీట్ అయిపోయింది. ఇట్లా మనం 4 కమాండ్స్ తోటి క్రియేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. అర్థమైందా టెరాఫామ్ ద్వారా ఏం చేస్తామా? మాన్యువల్గా చేసేదానికి ఆటోమేషన్లో చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. టెరాఫామ్ ద్వారా మనం స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. అదే మాన్యువల్గా అయితే స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుని ప్రతిదీ క్లిక్ చేసుకుని మనం క్రియేట్ చేస్తాం. టెరాఫామ్ ఇంట్ అన్నది ఫస్ట్ ఇన్స్టాలేషన్ అప్పుడు తప్ప ఇంకా రిమైనింగ్ టైంలో అవసరం లేదు. అంతే, ఇన్స్టాలేషన్ చేసిన వెంటనే ఇనిట్ ఇస్తే సేమ్ లైక్ గిట్. ఇంకేం డౌట్స్ ఉన్నాయా దీంట్లో? హలో, నాకేం లేదు. ఓకే బాలా, క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సి ఇనిట్ ప్లాన్ అప్లై డిస్ట్రాయ్ ఐపీఏడి. ఇట్లా బండ గుర్తు పెట్టుకుంటే ఐపీఏడి ఇనిట్ ప్లాన్ అప్లై డిస్ట్రాయ్. సో టెరాఫామ్ కమాండ్స్ చూద్దాం. ఇనిట్ కమాండ్ ఏంటంటే ఇన్స్టలేట్ ప్రొవైడర్ ప్లగ్ఇన్, బ్యాక్ అండ్ ప్లగ్ఇన్స్ అనమాట. బ్యాక్ అండ్ క్రియేట్ చేయడానికి ప్లగ్ఇన్స్. సపోజ్ ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఇనిట్ చేసినప్పుడు సి మనకి బ్యాకప్ అనేది ఒకటి క్రియేట్ అయింది. సపోజ్ గో టు బ్యాకప్ ఫైల్. మనం ఈ ఫైల్స్ ఏమీ క్రియేట్ చేయలేదు. మనం బ్యాకప్ ఆటోమేటిక్గా ఏం క్రియేట్ అయింది ఇక్కడ, ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. 1 నేమ్ ఏదైతే ఇచ్చామో అది, నెక్స్ట్ ప్రొవైడర్, అన్ని బ్యాకప్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ చెక్ ఎల్ఎస్. సో టెరాఫామ్ స్టేట్ ఫైల్ చెక్ చేయండి. టీఎఫ్ స్టేట్ క్యాట్ సి సేమ్ ఇది కూడా మనకి బ్యాకప్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇన్ కేస్ మనం ఒరిజినల్ ఫైల్ పోతే ఈ బ్యాకప్ యూజ్ చేసుకుని మనం టెరాఫామ్ ఫైల్ మళ్ళీ రికవర్ చేస్తాం. నెక్స్ట్ సి ఎప్పుడైతే టెరాఫామ్ ఇనిట్ చేసామో అప్పుడు మనకి టెరాఫామ్ ఫైల్ అనేది టెరాఫామ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో ఏమున్నాయి, ప్రొవైడర్స్ ఉన్నాయి. ఏ ప్రొవైడర్స్ ఉన్నాయి, రిజిస్ట్రీ టెరాఫామ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. సపోజ్ దాంట్లోకి వెళ్దాం. సో .io ఫైల్లో హ్యాషికాప్, మన హ్యాషికాప్ గురించి మాట్లాడుకున్నాం కదా, హ్యాషికాప్. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్, మనం ఏడబ్ల్యూఎస్ చేస్తున్నాం కదా, ఏడబ్ల్యూఎస్. నెక్స్ట్ వర్షన్ 6 పాయింట్ సంథింగ్. నెక్స్ట్ లైనెక్స్. నెక్స్ట్ సి లైసెన్స్ ఉంది ఇక్కడ, క్యాట్. సి ఇదంతా టెరాఫామ్ లైసెన్స్ అనమాట. ఇంకా ఏముంది ఇక్కడ, సమ్ టెరాఫామ్. ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంది. ఓకే, ఇది మనం చేసిన ప్రాసెస్. ఇప్పుడు సో ఇది స్టాప్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకొక సిఎం. ఓకే, ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం ఫస్ట్.
వితౌట్ ప్లగ్గిన్స్ వీ క్యాన్ క్రియేట్ రీసోర్సెస్. మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, ప్లగ్గిన్స్ లేకపోతే ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయలేం. ఈచ్ ప్రొవైడర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్లగ్గిన్. ఏదైతే ప్రొవైడర్స్ ఉంది, సపోజ్ ఏడబ్ల్యూఎస్కి ఒకటి ప్లగ్గిన్స్ ఉంటాయి, నెక్స్ట్ అజూర్కి సపరేట్ ప్లగ్గిన్స్ ఉంటాయి, జీసీపీకి సపరేట్ ప్లగ్గిన్స్ ఉంటాయి. ప్లాన్ ఏంటి? టు క్రియేట్ ఎగ్జిక్యూషన్. మనం ఏదైతే చేసామో అది ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటుంది అనమాట. ఇట్ విల్ టేక్ ఇన్పుట్స్ గివెన్ బై యూజర్స్ అండ్ ప్లాన్ టు ద రిసోర్స్ క్రియేషన్. మనం ఏదైతే ఉందో దీనికి సంబంధించిందా కాదా, ఏడబ్ల్యూకి సంబంధించిందా కాదా, ఏఎంఐ ఐడి కరెక్ట్గా ఉందా లేదా, రీసోర్స్ కరెక్ట్గా ఇచ్చా లేదా, వేరియబుల్ కరెక్ట్గా ఇచ్చా లేదా, ప్రాసెస్ కరెక్ట్గా ఉందా లేదా, అన్నీ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ వీ హ్యావెంట్ గివెన్ ఇన్పుట్స్ ఇట్ విల్ గాట్ డిఫాల్ట్ వాల్యూస్. ఓకే, ఒకవేళ మనం ఇన్పుట్స్ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ అప్లై ఏంటంటే టు క్రియేట్ రీసోర్సెస్. మనం ఏదైతే అప్లై చేసామో క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ యాజ్ పర్ గివెన్ ఇన్పుట్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ విల్ క్రియేట్ ద రీసోర్స్ ఇన్ ద రియల్ వరల్డ్. మనం ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో అది చెక్ చేసుకుని క్రియేట్ చేసుకున్నాం. డిస్ట్రాయ్ ఏంటంటే డిలీట్. టెరాఫార్మ్ డిస్ట్రాయ్ నథింగ్ బట్ డిలీట్. సపోజ్ మన టెరాఫార్మ్ ఫైల్ ఉంది కదా, దీంట్లోనే క్రియేట్ చేద్దాం. vim main.tf. సో డిలీట్ చేస్తున్నా. నేను ఏడబ్ల్యూఎస్ సేమ్ EC2 ఇన్స్టెన్స్ అండ్ రీసోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. కౌంట్ అనేది 5 ఇస్తున్నాను. ఓకే, కౌంట్ అనేది 5 ఇస్తున్నాను. నెక్స్ట్ ఏఎంఐ ఐడిది చేంజ్ చేద్దాం. ఓన్లీ మనం చేంజ్ అయ్యింది ఏంటంటే కౌంట్ వచ్చేసి 5 ఇస్తున్నమాట. ఇక్కడ స్క్రిప్టింగ్ గురించి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మనం ChatGPTకి వెళ్ళిన స్క్రిప్టింగ్ ఇస్తాం. సో డోంట్ వరీ అబౌట్ స్క్రిప్టింగ్. ఏఎంఐ కేటలాగ్. ఏదో ఒక ఏఎంఐ తీసుకుంది. WQ ఫర్ సేవ్. నెక్స్ట్ టెరాఫార్మ్ ప్లాన్. So Terraform plan is completed. Plan 5 to added here. Hello. Okay. After class I will call you. So now Terraform apply. It is going to create 5 servers, 5 instances. The count will start from 0, 1, 2, 3, 4 like that.
So once it will done, the servers will create complete. So resource 5 added here, we'll check here. ఫైవ్ సర్వర్స్ ఇక్కడ క్రియేట్ అయినాయి మన టెరాఫామ్ కాకుండా. ఈ ఫైవ్ సర్వర్స్ అనేది క్రియేట్ అయింది. మనం బిఫోర్ ఏంటంటే ఒక సర్వర్ ఇచ్చాం, ఇప్పుడు 5 సర్వర్స్ ఇచ్చాం, కౌంట్ ఇచ్చాం అనమాట. సేమ్ కాన్ఫిగరేషన్ తోటి కౌంట్ ఇచ్చాం. టెరాఫామ్ డిస్ట్రాయ్. ఇప్పుడు నేను 5 సర్వర్స్ క్రియేట్ చేశాను కదా, 5 సర్వర్స్ డిలీట్ చేసేయమని చెప్పేసి డిస్ట్రాయ్ ఇచ్చాను. సో డిస్ట్రాయ్ అయిన చెక్ చేద్దాం. అక్కడికి జస్ట్ రీఫ్రెష్. ఒక్కటే మన సర్వర్ మాత్రమే ఉంది, కరమని డిస్ట్రాయ్ అయిపోయింది. రైట్, మనం ఫస్ట్ ఏం చేసామంటే ఒకటే క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే కౌంట్ ఇచ్చాం. జస్ట్ వి యాడ్ కౌంట్ ఫర్ క్రియేటింగ్ 5 సర్వర్. అట్ అ టైం 5 సర్వర్స్ క్రియేట్ చేయడానికి కౌంట్ ఇచ్చాం. మన సేమ్ మాన్యువల్గా క్రియేట్ చేసినప్పుడు కూడా అట్లా కౌంట్ ఇవ్వచ్చు. సపోజ్ మాన్యువల్గా క్రియేట్ చేద్దాం అన్నప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ దగ్గర 5 సర్వర్స్ ఇచ్చి క్రియేట్ చేస్తే అట్ అ టైం 5 సర్వర్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సేమ్ అట్లాగే మనం ఇక్కడ కౌంట్ ఇచ్చాం. ఇక్కడ కౌంట్ ఇచ్చాం 5 సర్వర్స్ అని చెప్పి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో ఇప్పుడు సర్వర్ లోపల ఏమన్నా ఇన్స్టాల్ చేయాలన్నా కూడా చేయొచ్చా? చేయొచ్చు. ఫస్ట్ టైం ఇప్పుడు మనం సర్వర్లు 5 ఇన్స్టాల్ చేశాం కదా, 5 ఇన్స్టాల్ చేసే టైంలోనే ఇన్స్టాల్ అయిన తర్వాత అన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఉన్నట్టు అపాచీ టామ్క్యాట్ అన్నిట్లో ఇన్స్టాల్ అవ్వాలా? చేయొచ్చు. అన్నిట్లో తీసుకుంటాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా నేను చెప్తాను ఒకటి. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది కదా? అర్థమైంది. చేయగలదురా? అప్లై destroy. చేయగలుగుతారు కదా? బ్రో ఓకే, చేయండి. ఇది రేపొద్దున్న ఇంకా కొంచెం వేరే కాన్సెప్ట్స్ క్రియేట్ చేద్దాం సేమ్ అట్లాగే టెరాఫామ్లోనే. సో కెన్ వి లీవ్ ఫర్ టుడే?
ఇది ప్రాక్టీస్ చేస్తే రేపు పొద్దున ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఓకేనా? ఓకే. ఓకే బాయ్, గుడ్ నైట్.